నమస్తే అండి, నా పేరు డాక్టర్ రమేష్. నేను మెడికల్ డైరెక్టర్ కమ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్ తిరుపతి. మన దగ్గర ఉన్న సేవలన్నీ కూడాను క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్లన్నీ కూడాను మీకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. సర్జికల్ ఆంకాలజీ 2 మాడ్యులర్ ఓటీస్ ఉన్నాయి మన దగ్గర. అడ్వాన్స్డ్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, 2 మోడర్న్ ఐసీయూస్, అన్ని సర్జికల్ ఆంకాలజీ రిలేటెడ్ సర్జరీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. radiation machine, one of the most advanced machine with 4D coating technology. అంటే ట్యూమర్ మూవ్మెంట్ ని కూడా ట్రాక్ చేసి మనం ట్రీట్ చేయగలిగిన టెక్నాలజీ ఉన్న మెషిన్ ని మనం తెచ్చుకున్నాం. దీంతో పాటు ట్యూమర్ ని ప్రిసైజ్ గా టార్గెట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి మాక్సిమం బెనిఫిట్ ఇవ్వడానికి మనకి మిషన్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు మన దగ్గర బ్రేకిథెరపీ అనే మెషిన్ కూడా అవైలబుల్ ఉంది. బ్రేకిథెరపీ కూడా మనం చేయొచ్చు. అండ్ క్యాన్సర్ స్టేజింగ్ కి ముఖ్యంగా ఉపయోగించే పెట్ సిటీ స్కాన్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ టు హ్యావ్ ఎ డిజిటల్ పెట్ సిటీ ఇన్ తిరుపతి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెగ్యులర్ గా పెట్ సిటీ స్కాన్ కి ఉపయోగించే డోస్ కానీ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ 2 కూడా తగ్గించి మనం వన్ ఆఫ్ ద బెస్ట్ స్కాన్స్ ని బెస్ట్ ప్రిసిషన్ తోటి మనం చిన్న ట్యూమర్స్ కూడా మనం కరెక్ట్ గా కనుగొనే అవకాశం ఇందులో ఉంటుంది. దాంతో పాటు మోడర్న్ కీమోథెరపీ యూనిట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. కీమోథెరపీకి సంబంధించిన అన్ని డ్రగ్స్, వాటి సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, ఎవ్రీథింగ్ మన దగ్గర చేస్తున్నాం. ఇదే కాకుండా పాలియేటివ్ కేర్ అంటే ఏ ట్రీట్మెంట్ ని పేషెంట్ అందుకోలేని పరిస్థితుల్లో సిమ్టమ్స్, ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తామో ఆ కేసుల్ని ఎక్కడ సరిగా చూడట్లేదు, సరిగా తీసుకోవట్లేదు, ఆ కేసులను కూడా మనం తీసుకోవడం వాళ్లకు. దీంతో పాటు పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్, స్టోమా అంటే ఆపరేషన్ తర్వాత కొంతమంది పేరు బయట పెడతారు, దీనికి సంబంధించిన స్పెషల్ కేర్, జెనెటిక్ కౌన్సిలింగ్, స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ జెనెటిక్ టెస్టింగ్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. స్క్రీనింగ్ కి సంబంధించి ప్యాప్ స్మియర్, మ్యామోగ్రఫీ ఇవన్నీ కూడా మనము రెగ్యులర్ గా చేస్తున్నాము. క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవాలి, క్యాన్సర్ అనే జబ్బును తొందరగా కనుగొనాలి, జెనెటికల్ గా ఏమన్నా ఇబ్బందులు ఉంటే, ఫెమిలియల్ గా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొందరగా వాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించాలి.